వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణకు రావాల్సిందిగా నోటీసులు పంపించారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఇవాళ నటి విష్ణుప్రియ పంజాగుట్ట పిఎస్కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్తో కలిసి విష్ణుప్రియ పిఎస్కు వచ్చారు. విచారణ సందర్భంగా పోలీసులు ఏ అంశాలపై ఆరా తీయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ వ్యవహారంలో మిగతా వారికి సైతం పోలీసులు నోటీసులు ఇచ్చిన విచారణకు హాజరు కావడానికి కొంతమంది యూట్యూబర్లు మరికొంత సమయం కోరినట్లు తెలుస్తుంది. పోలీసుల చర్యలతో ఇకపై బెట్టింగ్ యాప్స్ను ప్రచారం చేయబోమని కొందరు యూట్యూబర్లు సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. వీరి వెనుక ఉన్నది ఎవరు, ఎంత మేర డబ్బులు చేతులు మారాయి అనే అంశాలపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారి నుంచి నిర్వాహకుల ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. నిన్న రాత్రి పోలీస్ విచారణకు హాజరైన టేస్టీ తేజాను ఇదే అంశంపై ప్రశ్నించారు. యాప్ నిర్వాహకులు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నారు, వారి నుంచి ఎలాంటి నజరానా పొందారనే వివరాలు రాబట్టారు. హీరోయిన్లు, హీరోలతో పాటు మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లపై నిఘా ఉంచారు. హవాలా రూపంలో మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో బెట్టింగ్ యాప్స్ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వారిలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. వారి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలించడంతో పాటు టెక్నికల్ గాను వారి లొకేషన్ గురించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇదిలా ఉంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ సహా 25 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వీరిలో రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ పేర్లు కూడా ఉన్నాయి. వీరితో పాటు శోభా శెట్టి, అమృతా చౌదరి, నైని పావన, పండు, నేహా పఠాన్, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, భయా సన్నీ యాదవ్, శ్యామల, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రీతూ చౌదరిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.